హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో మేము లైక్ వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవడానికి మా ఊరు గోదావరికి అయితే వచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ పూజకు సంబంధించిన వస్తువులన్నీ తెచ్చుకోవాలి. సో మార్కెట్కి అయితే వెళ్తున్నాం. ఈరోజు అయితే వ్లాగ్ షూట్ చేస్తున్నాం, అందరు చూడండి. సో మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం, డెకరేషన్స్ అది ఎలా చేసుకుంటాం, ఎలాంటి వంటలు చేసుకుంటాం, దీనికి సంబంధించిన ప్రసాదాలు అన్నీ మొత్తం కంప్లీట్గా ఇంక్లూడ్ చేస్తాం ఈ రోజు మొత్తం, రైట్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. సో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పూజకు కావాల్సిన సామాన్ అంతా తీసుకురావడానికి అయితే మేము బయటకు వచ్చాం. బయట అయితే చాలామంది జనాలు ఉన్నారు. చిన్ని చిన్ని వినాయకులు అయితే చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. సో ఇంకా వినాయకుడిని కూడా మేము తీసుకోవాలి. చూద్దాం ఎలాంటి వినాయకుడిని తీసుకుంటామో. ఈ ఏరియాని రీగల్ షూ మార్ట్ ఏరియా అని అంటారు. చౌరస్తాలా ఉంటుంది. సో ఇక్కడ మనకైతే అన్నీ దొరుకుతాయి. వినాయకునికి కావాల్సిన పత్రి అంతా ఇక్కడైతే అమ్ముతున్నారు ఒకటే దగ్గర. అంతా కలిపి 50 రూపీస్కి అయితే ఇచ్చింది. చాలా బాగుంది ఇట్లా అంతా ఒకటే దగ్గర అమ్మడం. ఎందుకంటే ఒకటి కొంటాం, ఇంకొకటి మర్చిపోతాం. సో అన్నీ ఒకటే దగ్గర కొనడం అయితే చాలా బాగుంది. మనం అసలు అడగని అవసరమే లేదు, ఆమె అన్నీ కలిపిచ్చేసింది. అన్ని రకాలు వేస్తాను. అవి కొన్ని కాయలు ఇవి 2 తీసుకున్నా. సీతాఫలం తీసుకోలే, సీతాఫల కాయ తీసుకోలే. బనానాస్ అమ్మ ఒక 6 డజన్ ఇవ్వవా? మామిడాకులు కూడా తీసుకున్నాం. నార్మల్గా ఊర్లో అయితే మామిడాకులు డైరెక్ట్ చెట్టు నుండి తీసుకుంటాం. కానీ సిటీలో ఏంటంటే ఖచ్చితంగా అన్నీ కొనాల్సిందే. ఆఖరికి మామిడాకులు కూడా కొనాల్సిందే. నేనైతే ఇదే ఫస్ట్ టైం వినాయక చవితికి పూజ కోసం ఇలా బయటికి వచ్చి అన్నీ తీసుకోవడం. చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ పూలు కూడా చాలా బాగున్నాయి. 4 రకాల పూలు కూడా తీసుకున్నాం. తమలపాకులు ఎట్లా? ఇక్కడ దీంట్లో ఏది 10 ఏది 20 ఎన్ని వస్తాయి? 11 వస్తాయా? సరే అదొకటి ఇచ్చేసి 10 ఒకటి ఇచ్చేసి చాలు. నార్మల్గా అయితే ఇవన్నీ తీసుకోవడానికి అత్తయ్య వస్తుంది. బట్ ఈసారి అయితే మేము వచ్చాం. ఎన్ని వినాయకులను చూసినా లాస్ట్కి మట్టి వినాయకుడిని చూస్తే మాత్రం మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. సో మేమైతే మట్టి వినాయకుడిని తీసుకున్నాం. ఇప్పుడు డెకరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే మా అమ్మమ్మ ఇలా దేవునికి కావాల్సిన వంట కోసం కూరగాయలను అయితే తీస్తుంది. అందరం అయితే ఒక్కొక్క పని అయితే చేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది పూజ కోసం. సో తొందరగా పూలు అయితే కుచ్చేసి డెకరేషన్ అయితే స్టార్ట్ చేయాలి ముందు. అందరు చూడండి, విష్ణు ఏమో పూలు గుచ్చుతుంది, మా నాయనమ్మనేమో కూరగాయలన్నీ కట్ చేస్తుంది. నెక్స్ట్ మా అమ్మ అక్కడ ఏదో పని చేస్తుంది. ఇక్కడ నేనేమో మామిడాకులు తెంపుతున్నా. నేను మంచిగా క్లీన్ చేసి అక్కడ తోరణాలు కట్టాలి. ఇగో ఇక్కడ వీళ్ళిద్దరు ఏం చేస్తారో చూడండి. పొద్దున్నే లేచి ఐస్ క్రీమ్లు తింటారు ఇద్దరు, బ్యాడ్ ఫెలోస్. ఇప్పటిదాకా ఐస్ క్రీమ్ తింటుంది అని చెప్పేసి అన్నందుకు వచ్చి పని చేస్తాను నాకు అసిస్టెంట్, మామిడాకుల అసిస్టెంట్. వాడేమో నా ఐస్ క్రీమ్ మొత్తం సహస్రక్కనే తిన్నదని చెప్పేసి పోయి ఆడ గొడవ చేస్తాడు. హాయ్ చెప్పు కన్నయ్య.
హ్యాపీ గణేష్ చతుర్థి అని. మా ఆయన అయితే మామిడాకులు తోరణం అయితే కట్టేస్తుండు. సో తొందరగా నేను పూలైతే గుచ్చేసి ఇక్కడ పూలదండ కూడా కట్టేయాలి. సైడ్ ఇట్లా చుట్టూ నైస్. డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఒక గ్రీన్ కలర్ శారీని అయితే ఇలా వెనకాల ఇలా కట్టేసాం. గ్రీన్ అయితే కొద్దిగా పీస్ఫుల్గా బాగుంటుంది అని అనిపించింది. సో గ్రీన్ కలర్ శారీ అయితే కట్టేసాం. దాని మీద ఫ్లవర్స్ దండ కుచ్చాను కదా ఇప్పటివరకు. సో దాన్ని అయితే ఇలా కట్టేస్తున్నాం. సింపుల్గా అయితే డిజైన్ చేసాం. బాగా ఎక్కువ డెకరేషన్ అయితే ఏం లేదు, చాలా సింపుల్ డెకరేషన్ అంతే. సో డెకరేషన్ అయిపోయిన తర్వాత అయితే వినాయకుడిని కూర్చోబెట్టే బల్ల మీద అయితే నేను వినాయకుని అడుగులు అయితే వేస్తున్నాను. ఇక్కడ వేసిన తర్వాత ఇంటి బయట నుండి ఇంటిలో మొత్తం అయితే వినాయకుని అడుగులు వేస్తాము. ఎందుకంటే వినాయకుడు బయట నుండి ఇల్లంతా ఇలా నడుచుకుంటూ వస్తాడు అని చిన్నప్పుడైతే చెప్పేది అందరూ. సో అందుకే వినాయక చవితి రోజు అయితే ఇలా అడుగులన్నీ వేస్తారు ఇంట్లో. సో ఇప్పుడైతే మనం తెచ్చుకున్న వినాయకుడిని కూడా రెడీ చేసుకుందాం. బొట్లు అవన్నీ పెట్టి మండపంలో అయితే కూర్చోబెట్టాలి. అడ్డం ఉంటుంది శంకరుని కొడుకు కానీ మనం తిరుమలదారులం. నువ్వు దశావతారం సినిమా చూసినావా? విష్ణు చూడలేదు కదా. దాంట్లో రాయిని మాత్రం కంటే అని సాంగ్ ఉంటుంది చూసినావా? శైవులకు వైష్ణవులకు గొడవ జరుగుతూ ఉంటుంది అన్నట్టు ఆ టైంలో. సో మన కమ్యూనిటీ వచ్చేసి వైష్ణవులు. సో మనము ఎప్పుడు నిలువు బొట్టే పెట్టాలి, వెంకటేశ్వర స్వామి భక్తులు అన్నట్టు. శైవులు అనే వాళ్ళు అడ్డం బొట్టు పెడతారు, 3 నామాలు మన అడ్డం అవి. ఇక్కడ జంజీరం అయితే వేస్తున్నాం. మనం తీసుకొచ్చిన వినాయకుడికి ఆల్రెడీ జంజీరం ఉంటుంది. బట్ అయినా సరే మనం మన చేతులతో అయితే చేసి ఖచ్చితంగా వేయాల్సిందే. ఇవన్నీ చేసిన తర్వాత అయితే వినాయకుడిని మండపంలో అయితే కూర్చోబెట్టుకోవాలి. గరక చాలా ఇష్టం. ఉత్తరే నాకు ఇది గన్నేరు, ఇది టేకు, ఇది మర్రి ఉడలు, ఇది మారేడు దళం, గరక, తులసి పెట్టద్దు అని అంటారు వినాయకునికి. మరి చాలా మంది పెట్టొద్దు అంటారు, కొంతమంది పెట్టాలి అంటారు. తులసి వనములు అసలు తులసి పెట్టద్దు వినాయకునికి అని అంటారు. మరి ఒక వినాయక చవితి రోజు పెట్టొచ్చా తెలియదు. ఎలక్కాయ, సీతాఫలం, మారేడుకాయ. ఇప్పుడు చూపించిన వాటిని అన్నిటినీ అయితే పత్రి అనేసి అని అంటారు. ఇవన్నీ వినాయకునికి చాలా ఇష్టమైనవి. సో ఇవన్నీ కలిపి వినాయకుని దగ్గర అయితే మనం అరేంజ్ చేసుకోవాలి. డెకరేషన్ లాగా అయితే కనిపిస్తుంది మంచిగా. దేవుణ్ణి అయితే మంచిగా రెడీ చేసి ఇంకా మనం కూడా రెడీ అయ్యి తొందరగా పూజ అయితే స్టార్ట్ చేద్దాం. మేమైతే పూజ కోసం క్విక్గా రెడీ అయిపోయాం. వినాయకుని పూజ ప్రారంభిద్దామా? అక్షంతలు తీసుకొని బాగా ప్రార్థన చేయండి. భవసంచిత పాపోఘ ప్రణవిచక్షణం విఘ్నాంధకార భాస్వంతం
విఘ్నరాజం అహం భజే. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. స్వామివారి మీద అక్షంతలు వేయండి. మళ్ళీ అక్షంతలు తీసుకోండి. ఆవాహనం. అత్ర గచ్చ జగద్వన్య సురరాజాజితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ శ్రీ మహాగణపతి. తర్వాత అధిపతయే నమః. పాదయో పాద్యం సమర్పయామి. మళ్ళీ నీళ్లు ఉండండి. ఆచమనం. అనాథనాథ సర్వజ్ఞ కీర్పాన పరిపూజిత వాచమానాం దేవతుభ్యం దత్తం మయా. తర్వాత పంచామృత స్నానం. ఆ పంచామృతాలే స్వామికి ఇవ్వాలి. స్నానం పంచామృతైర్దేవ అంటే ఇక్కడ పెట్టాలా? గణనాయ నమః. అక్షోభ్యాయ నమః. శ్రీవతే నమః. పార్వతీ నందనాయ నమః. ప్రభవే నమః. పతయే నమః. మహేష్ దివ్యాంగాయ నమః. సమస్త దేవతా మూర్తయే నమః. సహిష్ణవే నమః. సతతోత్థితాయ నమః. విభూతికారిణే నమః. విష్ణవే నమః. విష్ణవే నమః. మేము ఒక సైడ్ పూజ చేస్తుంటే మా వెనకాల మా శామ్ ఉన్న సహస్ర ఇద్దరు కలిసి ఇటు సైడ్ కూడా ఇంకో వినాయకుడిని పెట్టి పూజ అయితే చేస్తున్నారు. చాలా ముద్దుగా అనిపించిల్లు ఇద్దరు అయితే ఇట్లా పూజ చేస్తుంటే. త్రివర్తి సంయుక్తం అగ్నినాయాజితం మయా గృహేణ మంగళాదీపాం త్రైలోక్యం త్రిమిరాపహాం భక్త్యా దీపప్రయత్. స్వామివారి వద్ద వేసి ఒకనే కొన్ని జైలు దగ్గర ఆత్మ ప్రదక్షిణం. మీరు చూసిన చోట్లోనే ఆత్మ ప్రదక్షిణ చేయండి. సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప. ఇలా మా పూజ అయితే ఏ హడావిడి లేకుండా చాలా సింపుల్గా అయితే అయిపోయిందండి. మా ఆయన కొబ్బరికాయ కూడా కొట్టేస్తున్నాడు ఆల్రెడీ. ఈసారి వినాయక చవితి అయితే ఇలా ప్రశాంతంగా అయిపోయింది. శుభమంగళం మంగళం సదా శివమంగళం. Three days later. నిమజ్జనం చేయడం కోసం అయితే వినాయకుని తీసి దేవుని షెల్ఫ్లో అయితే పెట్టాము. ఓకే, సో మేము ఇప్పుడైతే చిన్న పని మీద మంచిర్యాలకి వెళ్తున్నాం. సో ఆన్ ది వే మనకి గోదావరి రివర్ వస్తుంది. సో రివర్ పైన మంచి బ్రిడ్జ్ ఉంటది. సో మనం వెళ్ళే దారిలో అక్కడ ఆగి గోదావరి నదిలో మన గణేషుని నిమజ్జనం చేసేసి అక్కడ నుంచి మనం మంచిర్యాలకి వెళ్తాం. ఓకే, సో విల్ మీట్ యూ అట్ గోదావరి రివర్ ఫర్ నిమజ్జనం. గణపతి పప్ప మోరియా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అందరం కలిసి అయితే గోదావరి రివర్కి స్టార్ట్ అయిపోయాం. స్మైల్. గోదావరి రివర్ దగ్గర అయితే చాలామంది నిమజ్జనాలు చేస్తున్నారు. మేమే వెళ్తున్నాం కావచ్చు అనేసి అని అనుకున్నాం, కానీ చాలా మంది ఉన్నారు. రివర్ దగ్గర అయితే వాటర్ ఫ్లో చాలా ఉంది. అది చూస్తేనైతే చాలా భయం అయింది మాకు.
శాస్త్ర కన్నయ్య जय बोलो गणेश महाराज की, गणपति बप्पा। ఇలా కొద్దిసేపు అయితే వీడియో తీసుకొని ఫొటోస్ తీసుకొని వినాయకుడిని నిమజ్జనం చేయడానికి అయితే రెడీ అయిపోయాం. గాలి అయితే ఫుల్ వస్తూ ఉండే, అక్కడ నిలబడాలంటే కూడా చాలా భయమైంది మాకు. బ్రిడ్జ్ అయితే ఊగినట్టుగా అనిపించింది మాకైతే. అందుకే ఇంకా లేట్ చేయకుండా వినాయకుడిని అయితే నిమజ్జనం చేసేస్తున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి. సో ఇలా వినాయకున్నే కాదు, వినాయకుని దగ్గర పెట్టిన పత్రి అంతా ఉంటుంది కదా, దాన్ని కూడా మేమైతే వాటర్లో వేసేస్తాం. గోదావరి కనిలో గోదావరి రివర్పై 2 బ్రిడ్జెస్ అయితే ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్స్తో ఫుల్గా ఉంటుంది. ఈ రివర్ చుట్టూ మనకి సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్స్ అయితే ఉంటాయి. దూరంగా కనిపిస్తున్న శివుని విగ్రహం గోదావరి ఘాట్ దగ్గర ఉంది. బతుకమ్మ పండుగ రోజు బతుకమ్మలను వేసేది, పుష్కర స్నానం చేసేది కూడా ఇక్కడే. సో ఇలా అయితే మా వినాయక చవితిని మేము సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.